ప్రభాస్ రాజసాబ్ మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే బయటకు వచ్చాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. అదే కాకుండా రన్ టైమ్ ఇష్యూ అయితే జరుగుతుందంట. అయితే ఈ మూవీకి పార్ట్ 2 తీసే అవకాశాలు కూడా ఉన్నాయంట. దాని గురించి అలాగే ఈ మూవీ అప్డేట్స్ గురించి డీటెయిల్‌గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్యా, ఈ మూవీ మీద బీభత్సమైన ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అయితే ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా? 'సలార్ అండ్ కల్కి' ప్రభాస్‌ని తీస్తున్నప్పుడే ఈ మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. 2022 అక్టోబర్‌లో అన్నమాట ఈ మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. 3 సంవత్సరాలు అయింది. అయినా సరే ఈ మూవీ నుండి టీజర్ వచ్చింది. టీజర్‌తో మంచి హైప్ వచ్చింది. కాకపోతే ఇప్పటికే అన్నమాట ఈ మూవీ రిలీజ్ అవ్వాలి. ఈ మూవీ వల్ల మన ప్రభాస్ ఇప్పటికే అన్నమాట చాలా సినిమాలు అన్నమాట మిస్ అయ్యాడు అని క్లియర్‌గా చెప్పొచ్చు. ఎందుకంటే మన ప్రభాస్ ఇయర్‌కి 2 సినిమాలు తీస్తాడు అని క్లియర్‌గా అయితే చెప్పాడు. కానీ 'రాజసాబ్' మూవీ వల్ల అదైతే జరగట్లేదు. అయితే ఇప్పుడు రన్ టైమ్ ఇష్యూ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్యా, ఈ మూవీకి బడ్జెట్ అన్నమాట 100 కోట్లు అయితే అనుకున్నారు. కానీ ఈ మూవీ పూర్తి అయ్యేసరికి 250 కోట్లు అయితే అయింది. అలా ఎందుకంటే ఈ మూవీ రన్ టైం వచ్చి 4 hours 30 minutes అయితే అయిందంట. దాన్ని పూర్తిగా ఇప్పుడైతే ట్రిమ్ చేస్తున్నారు. 2 hours 45 minutes కింద అయితే మారుతున్నారంట. అయితే ఈ ఇష్యూ వల్ల ఇంకో విషయం కూడా బయటకు వచ్చింది. అదేంటంటే ఇది ఒక మల్టీ యూనివర్స్ మూవీ అంట. దీనికి పార్ట్ 2, పార్ట్ 3 అలా ఉంటూనే ఉంటాయంట. అయితే పార్ట్ 2లో అయితే మన ప్రభాస్‌నే ఖచ్చితంగా హీరో. పార్ట్ 3 గురించి ఇంకా అప్డేట్ అయితే రాలేదు. కానీ పార్ట్ 2లో మాత్రం ఇంకో రకమైన స్టోరీ అయితే ఉంటుందంట. దీనికి సీక్వెల్‌గా అయితే ఆ స్టోరీ అయితే ఉండదంట. ఫ్రాంచైజీస్ అన్నమాట సెపరేట్‌గా అయితే ఉంటాయి. సిరీస్ ఎలా ఉన్నాయి? రాజసాబ్ సిరీస్ కూడా ప్లాన్ చేస్తారంట. అయితే ఈ మూవీ షూటింగ్ వచ్చి 120 రోజులు అయితే పట్టింది. షూటింగ్ మాత్రమే. దానికన్నమాట విఎఫ్ఎక్స్ అయితే యాడ్ చేస్తారు. విఎఫ్ఎక్స్ కోసమే 300 రోజులు అయితే అయ్యాయంట. ఇదైతే నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు. ప్రభాస్ అన్న ఒక సినిమా తీస్తున్నాడు అంటే ఆ సినిమా మీద నమ్మకం ఉంటుంది భయ్యా. ఎందుకంటే మన ప్రభాస్ అన్న తీసే ప్రతి సినిమా అన్నమాట ఒకవేళ నెగిటివ్ టాక్ వచ్చినా సరే ఆ మూవీకి బడ్జెట్ అన్నమాట రికవరీ అవుతుంది. అయితే ఈ మూవీ హర్రర్, కామెడీ, రొమాంటిక్ జోన్లో అయితే అవుతుంది. దీంట్లో 3 హీరోయిన్స్. అదే కాకుండా హర్రర్ ఎలిమెంట్స్ అంటే బీభత్సంగా అయితే ఉన్నాయి. రీసెంట్గా ఒక టీజర్ అయితే వచ్చింది. ఆ టీజర్ వల్ల ఈ మూవీకి బీభత్సమైన హైప్ అయితే పెరిగింది. ఆ టీజర్లో రొమాంటిక్ యాంగిల్ చూపించారు, కామెడీ యాంగిల్ చూపించారు, అలాగే హర్రర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. దాని కారణంగా మూవీ మీద కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. మనం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అనమాట ఇంతకుముందు అయితే నమ్మలేదు. ఎందుకంటే ఇంతకుముందు గేమ్ చేంజర్ మూవీలో అనమాట అతనైతే మ్యూజిక్ ఇచ్చాడు. ఆ మ్యూజిక్ మంచి రెస్పాన్స్ అయితే రాలేదు. ఓజీ మూవీ నుండి ఫైర్ స్టోమ్ సింగిల్ అయితే వచ్చింది. ఆ సింగిల్ ని చూసి తమనేనా, తమన్ డ్యూటీ ఎక్కేశాడా, అసలు తమన్ ఏమైపోయాడు, తమన్ ఈ రకంగా కొట్టాడు, అసలు తమనేనా ఇది అని చాలా మంది అవాక్ అయ్యారు. ఆ రకంగా ఈ మూవీలో కూడా ఉండబోతుంది. ఓజీ మూవీ ప్రెస్టీజ్ మూవీ, అలాగే రాజా మూవీ కూడా ప్రెస్టీజ్ మూవీ. ఇటువైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఒకవేళ తేడా కనకొడితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే మామూలుగా ఉండరు. అదే రకంగా రాజా మూవీ అనమాట పాన్ ఇండియా లెవెల్ అయితే రిలీజ్ అవుతుంది అన్ని భాషల్లో. ఆ రకంగా అందరికీ కనెక్ట్ అవ్వాలి. ఒకవేళ కనెక్ట్ అవ్వకపోతే భాషల వాడు అనమాట తమనైతే తిడుతూ ఉంటారు. ఈ మూవీ స్టోరీ ప్లాట్ ఏంటంటే ఈ మూవీలో మన ప్రభాస్ అయితే డబుల్ రోల్ అయితే ఉంటాడు. ఒకళ్ళేమో చనిపోతారు, అతని తాత అనమాట. అయితే తాత ఉన్న బంగ్లాలో అనమాట నిధులు నిక్షేపాలు ఉన్నాయని ఆ రకంగా యంగ్ ప్రభాస్ ఏమో ఆ కోటకైతే వెళ్తాడు. ఇక్కడ జరిగేది ఏంటి అనేది అనమాట ఈ మూవీలో మనకైతే చూపిస్తారు. ఒకటి అనిపిస్తుంది, డైరెక్టర్ మార్చి అసలు ఏం చేస్తున్నాడు ఇన్ని రోజుల్లో ఒక మూవీ షూటింగ్ అని నాకు అనిపిస్తుంది. ఒకవేళ తేడా కనకొడితే అతను అనమాట ప్రభాస్ ఫ్యాన్స్ ఏమాత్రం క్షమించరు నాకైతే అనిపిస్తుంది. ఈ విషయం గురించి మీరేమంటారు అని డెఫినెట్ కామెంట్ చేసి వీడియోకి లైక్ చేయండి.